హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ చూసారు కదా. మురుడేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటో మనం ఈ వీడియోలో చూద్దాం. మనం 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి ప్యాకేజ్లో ట్యాక్సీలో వెళ్ళొచ్చు. 1500 ఒక పర్సన్కి అవుతుంది. రెండో వే ఏమంటే బైక్ రెంట్ తీసుకోండి. ఒక రోజుకి 500 ఉంటుందంటే. నన్ను అడిగితే బైక్ రెంట్ బెస్ట్ అనమాట. 500 మాత్రమే. ఫస్ట్ ప్లేస్ మనము ఇడుంగుజి మహాగణపతి టెంపుల్ అనమాట. ఇడుంగుజి అంటే ఏదో టెంపుల్ అనుకున్నా, బట్ టెంపుల్కి వెళ్ళాక మనకు తెలిసింది మహాగణపయ్య టెంపుల్ అని. ఈ టెంపుల్ టైమింగ్స్ మనకి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు, 1కి క్లోజ్ చేస్తారు ఆఫ్టర్నూన్. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3కి ఓపెన్ చేస్తారు, 8:30 వరకు ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అనమాట. నైట్లో ఓపెన్ చేయరు అనమాట. మురుడేశ్వర టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి 19 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో బైక్లో అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ టెంపుల్ శరావతి నది ఒడ్డున ఉంది. ఈ టెంపుల్ త్రేతాయుగం నాటిది అని తెలుస్తుంది. దేవతల శిల్పి విశ్వకర్మ ఉన్నారు కదా, ఆయన ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది భారతదేశ పశ్చిమ తీరుపై ఉన్న 6 గణపయ్య ప్రముఖ వినాయక దేవాలయంలో ఒకటనమాట. ఇది గణేష తీర్థంగా మనకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనకి 2 షాప్స్ 3 షాప్స్ ఉంటాయన్నమాట. అంతే. ఏమైనా కావాలంటే పూజ సామాన్లు కానీ, లేడీస్కి చిన్నపిల్లలకి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతాయి. ఎక్కువ షాప్స్ ఏమీ లేవు, ఒక 1 or 2 షాప్స్ మాత్రమే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు అప్సరా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. ఈ అప్సరా వాటర్ ఫాల్స్ మనకు మురుడేశ్వర టెంపుల్ నుంచి ఒక 22.4 కిలోమీటర్స్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు. ఇడుంగి టెంపుల్ నుంచి అయితే ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇది పురాణాల ప్రకారం మనకి దేవతలు, అప్సరసులు వచ్చి ఇక్కడ స్నానం చేసేవారని చెప్తుంటారు. అందుకే మనకి ఇక్కడ అప్సరా వాటర్ ఫాల్స్ అని నేమ్ కూడా వచ్చింది. ఇక్కడ సన్సెట్, సన్ రైజ్ చాలా బాగుంటుంది. 10 మీటర్స్ నుంచి ఈ వాటర్స్ కిందకి ఆ కొలనులాగా ఉంటుంది కదా, అక్కడికి దుంకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ. మేము వెళ్ళినప్పుడు డ్రెస్ తీసుకొని పోలేదు, అందుకే మేము వాటర్లోకి దిక్కుండా జస్ట్ చూసినాము. అక్కడే ఉండి ఫొటోస్, వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఒక అమ్మాయి అయితే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరైనా చూస్తే మనకి అమ్మాయి ఏదో స్విమ్ చేస్తుంది, ఆడుకుంటుంది అనిపిస్తుంది. బట్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతాను అనమాట. పైన ఉండే వాళ్ళంతా అరుస్తూ ఉన్నారు అమ్మాయిని, కాపాడండి. మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళు అంతా వచ్చి ఆ అమ్మాయిని పైకి తీసుకొని వచ్చారనమాట. ఆ అమ్మాయికి అయితే వాటర్ అన్నీ మింగేసి వామిట్ అయిపోయి చాలా ప్రాబ్లం అయింది. ఎవరైనా స్విమ్మింగ్ రాని వాళ్ళు దయచేసి వాటర్లోకి వెళ్ళకండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా దయచేసి వెళ్ళకండి. స్విమ్మింగ్ వస్తే మాత్రమే వెళ్ళండి. మనకి వాటర్ ఫాల్స్ పక్కనే ఒక మంచి వ్యూ కనిపిస్తుంది అనమాట. దూరంగా అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడు, అక్కడంతా వాటర్ అనమాట. సముద్రం అదంతా. అక్కడ దగ్గరలో మళ్ళీ పొలాల్లో మనకి వ్యవసాయం చేస్తున్నారు చూడండి. ఇక్కడ వరి పంట అన్నీ వేశారు. దగ్గర అంటే వ్యూ మనకి మొబైల్లో అయితే ఇలా కనిపిస్తుంది. డైరెక్ట్గా ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చల్లటి గాలి, చూడటానికి ఆ వ్యూ సూపర్గా ఉందన్నమాట. మనము ఈ వ్యూ చూసిన తర్వాత ఎకో బీచ్ అనే ప్లేస్కి వెళ్ళాలి. చూసారు కదా, ఇదే అనమాట ఆ బీచ్కి వెళ్ళే దారి. ఇక్కడ కూడా మనము సముద్రం దగ్గరలోనే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఎకో బీచ్ అనేది మనకి ఒక 24 కిలోమీటర్స్ ఉంటుంది. అప్సరా వాటర్ ఫాల్స్ నుంచి అయితే ఇంకా దగ్గరగానే ఉంటుంది. సముద్రం పక్కలో బైక్లో వెళ్తుంటే ఫీలే ఒకలాగా ఉంటుందంట. ఆ అలలు ఎక్కడ మన మీదకి వచ్చేస్తాయని ఒక పక్క భయం వేస్తూ ఉంటుంది. బట్ ఆ చల్లటి గాలిలో ఆ చిన్న తుంపలు ఉంటుంది కదా, సముద్రపు వాటర్ తుంపలు, ఆ తుంపలు వచ్చి మన మీద పడుతూ ఉంటే, ఆ చల్లటి గాలిలో పోతూ ఉంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. సూపర్గా ఉంటుంది. ఆ ఫీల్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకి ఆ పార్క్లోకి వెళ్ళడానికి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. చూడండి, చెట్లు కూడా విరిగిపోయాయి. అంటే ఆ గాలులకి వానకి ఆ చెట్లు కూడా కొన్ని విరిగిపోయాయి అన్నమాట.
పెద్ద పెద్ద చెట్లు, ప్రశాంతమైన వాతావరణము, పిల్లలు ఆడుకోవడానికి జారే బండ్లు, ఉయ్యాలలు చాలా ఉంటాయి. పక్కనే సముద్రము, వాటర్ సౌండ్ చాలా బాగుంటుంది ప్లేస్. ఈ బీచ్ చూడటానికి చాలా బాగుంటుంది. అంతకంటే డేంజర్‌గా చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే మేము తొందరగా వీడియోస్ కొన్ని పిక్స్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాం. తర్వాత మేము మ్యాంగ్రోవ్ వాక్ అనే ప్లేస్‌కి వెళ్ళామన్నమాట. ఈ ప్లేస్ ఒక 25 కిలోమీటర్స్‌లో ఉంటుంది. మ్యాంగ్రోవే అనే అడవిలో మనకి ఈ ప్లేస్ ఉంటుంది. ఒక చెట్టు బోర్డ్ వాక్ ఇలాంటివి మనం మూవీస్‌లోనే చూస్తాం. డైరెక్ట్‌గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద తీగల్లాంటి చెట్లు వాటర్‌లో ఉంటాయి ఈ చెట్లు. ఇలాంటి ప్లేస్‌లో సన్నటి చెక్కపై నడుచుకుంటా వెళ్తుంటే ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. మధ్యలో మనకి ఒక చిన్న చెరువు లాంటిది కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా బోర్డులు కూడా రాసుంటాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయి, పక్షులు, పూలు, యానిమల్స్ ఏమేమి ఉంటాయో అన్నీ మనకి రాసింటారనమాట. చూడటానికైతే చాలా బాగుంటాయి. మాకైతే అవేమీ కనిపించలేదు పక్షులు అవి. మేము వెళ్ళినప్పుడు మాకైతే ఏమీ కనిపించలేదు. వాటర్‌లోనే మనకి పాములు కూడా ఉంటాయి. అంటే చెరువులో ఉంటాయి కదా అలాంటి పాములు కూడా ఉంటాయి. మనము ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడవచ్చు. చెప్పాను కదా చెరువులాగా ఉంటుంది. ఈ చెరువు దగ్గరే మనము కూర్చొని బాగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎవరో పిక్స్, వీడియోస్ తీసుకుంటున్నారు. చూడండి ఇలానే మనం లోపలికి ఎంతసేపైనా వెళ్ళొచ్చు. చాలా దూరం ఉంటుంది అనమాట. ఇక్కడే మనకు ఒక షాప్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలా అన్నీ దొరుకుతాయన్నమాట. మనము కావాలంటే తీసుకోవచ్చు. బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి సన్నటి ఇక్కడ పట్టుకోవడానికి కూడా కొంచెం దూరం వెళ్తే పట్టుకోవడానికి కూడా ఏమీ ఉండవన్నమాట. చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి. లేకపోతే కిందకి పడిపోతే ఆ బురదలోకి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్‌కి వెళ్ళుంటే కామెంట్ చేయండి. నేను మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇలాంటివన్నీ నేను మూవీస్‌లోనే చూసాను. డైరెక్ట్‌గా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. బట్ అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో ఇలాంటి మనకి చెరువు కూడా ఉంటుంది. ఇక్కడే కూర్చోవచ్చు. నేను చెప్పాను కదా చెరువు ఇదే అనమాట. చూడండి ఎంత బాగుందో. ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అక్కడే కూర్చొని మనం ఏమైనా తెచ్చుకొని తినేసి బాగా ఎంజాయ్ చేసుకోవాలంటే మనం వెళ్ళొచ్చనమాట. చూడండి మనం వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేస్‌లో ఇదొక్కటి. తర్వాత మేము ఎల్వి కోడి సీవాక్ అనే ప్లేస్‌కి వెళ్ళామండి. ఆ ప్లేస్‌కి వెళ్ళాలంటే మళ్ళీ మనము మురుడేశ్వర టౌన్‌లోకి రావాలన్నమాట. ఇప్పుడు అన్నీ చూసినవన్నీ ఒక సైడ్‌లో ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లేస్ ఒక సైడ్‌లో ఉంటుందన్నమాట. మురుడేశ్వరకి వచ్చి తర్వాత ఆపోజిట్ డైరెక్షన్‌లో మనము ఈ ప్లేస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ మనకు ఒక 13 కిలోమీటర్స్‌లో ఉంటుంది మురుడేశ్వర నుంచి అనమాట. వెళ్ళడానికి రోడ్ ఏం బాగలేదు. బట్ వెళ్ళొచ్చు కొంచెం కష్టపడితే. మనకి కొన్ని మూవీస్‌లో చూపిస్తారు కదా 2 సైడ్స్ వాటర్ ఉంటాయి. మధ్యలో వాక్ చేసుకుంటా వెళ్తాం కదా అలాంటి ప్లేసే అనమాట ఇది. చూడండి ఎంత బాగుందో. మనకు దగ్గరలోనే వాటర్ ఉంటాయి. బట్ కింద దిగడానికి అలో లేదనమాట. అక్కడ ఫిషర్‌మ్యాన్ అంటే చేపలు పట్టేవాళ్ళు బోట్‌లో వెళ్ళి ఈ చేపలు పడుతున్నారు. ఇక్కడ రాళ్ళ మీద కూర్చొని కూడా చేపలు పడుతున్నారనమాట. ఇక్కడ మనకి పెద్ద పెద్ద బోట్లు కూడా ఉన్నాయి. బోట్లు అయితే వాటర్‌లోకి వెళ్ళడం లేదు. బట్ ఒక ప్లేస్‌లో అలా పెట్టేశారనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. బట్ చూడండి మురుడేశ్వర టెంపుల్ కూడా మనకి టెంపుల్, స్టాచ్యూ కనిపిస్తుందనమాట. పెద్దగా కనిపించకుండా చిన్నగా ఏదో దూరంలో కనిపిస్తుందంట. 13 కిలోమీటర్సే కదా కొంచెం దూరమే అందుకే కనిపిస్తుందనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. బట్ చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు ఎండలు ఏమీ లేవు. వ్యూ అనేది చాలా ప్రశాంతంగా చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ పక్క వాటరు, ఆ పక్క వాటరు ఇలా ఇప్పుడు మేము వాక్ చేస్తున్నాం కదా అలాంటి ప్లేసెస్ సేమ్ ఇంకా దాని పక్కన కూడా ఇంకో ప్లేస్ కూడా అలానే ఉంది. సేమ్ 2 ప్లేసెస్ దగ్గర అలానే పెట్టారనమాట. బట్ మేము ఒక ప్లేస్ దగ్గరికే వెళ్ళాం. ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం నడచొచ్చు అనమాట. లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసాం అనమాట. మేము వెళ్ళినప్పుడు వర్షాలు పడుతున్నాయి. అందుకనే సముద్రంలోకి ఎవరిని అలో చేయలేదు. ఓన్లీ చేపలు పడతారు చూడు వాళ్ళని మాత్రమే అలో చేశారనమాట. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి తప్పకుండా బోటింగ్ అనేది ట్రై చేయండి. అలానే మేము ఐలాండ్ కూడా వెళ్ళాలనుకున్నాము. బట్
అదేనండి వెదర్ బాలేక క్లోజ్ చేశారని చెప్పారు మా హోటల్ వాళ్ళనమాట. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ కాకుండా ఐలాండ్‌కి మాత్రం వెళ్ళండి. మేమింకా ఒక హనుమాన్ టెంపుల్, బ్లాక్ సీ వాటర్ అంటాం కదా! దాంట్లో ఏదో బోటింగ్ పిలుచుకొని పోతాదంట. ఈ ప్లేసెస్ కూడా మిస్ అయిపోయాం. ఎందుకంటే టైం లేక మేము 2 డేసే ప్లాన్ చేసుకున్నాం. ఒకరోజైతే టెంపుల్ చూడ్డానికి సరిపోయింది. ఇంకా అనదర్ డే ఈ ప్లేసెస్ చూడ్డానికి ఈవినింగ్ వరకు సరిపోయింది. ఒక 5 ప్లేసెస్ ఏమో కవర్ చేశామంటే మొత్తం 7 ప్లేసెస్ ఉన్నాయి ప్యాకేజ్‌లో. బట్ 5 ప్లేసెస్ మాత్రమే మేము బైక్‌లో వెళ్ళాం. టాక్సీలో వెళ్ళలేదు. మీరు కూడా టాక్సీలో వెళ్ళొద్దండి. దానికైతే ఒక 3000 వరకు కాస్ట్ చేస్తారనమాట. బైక్‌లో వెళ్ళండి. జస్ట్ 500 ఒక పెట్రోల్‌కి ఒక 500 అంతే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.